నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా దాడులు కంటిన్యూ అవడంపై ఇప్పుడు దృష్టంతా స్ట్రాంగ్ రూమ్లపై పడింది. ఎలక్షన్ ముగిశాక కూడా దాడులు కంటిన్యూ అవడం చూస్తే మరి స్ట్రాంగ్ రూమ్లకు ఏమాత్రం భద్రత ఉంది? నిన్నటికి నిన్న స్ట్రాంగ్ రూమ్కి 200 మీటర్ల దూరంలోనే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సివి వింగ్ అక్కడ రహస్య సమావేశాలు నిర్వహించారు. అలాగే ఈరోజు చూసుకుంటే విజయనగరంలో కూడా పోస్టల్ బ్యాలెట్లను కలెక్టర్ ఎవరి అనుమతి లేకుండా తాడించడం వైసీపీ నేతల సమక్షంలో ఇవన్నీ కూడా మరి అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దీనిపై మరి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రత గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరుగుతాయి, కౌంటింగ్ టైంలో గొడవలు జరుగుతాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా గొడవలు జరగడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. సో మరి ఎలక్షన్ అయిపోయాక కూడా ఈ గొడవలు చూస్తుంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, మరి ఈవీఎంలకు ఏమాత్రం భద్రత ఉంది అనుమానం కూడా కలుగుతుంది. సో ఇప్పటికే సిట్ దర్యాప్తునైతే కేంద్ర ఎన్నికల కమిషన్ విధించింది. కానీ మరి స్ట్రాంగ్ రూములు ఇప్పటికీ అంటే వైసీపీ నేతల సమక్షంలో తాడిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లను అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే నిన్న మనం తిరుపతిలో కూడా చూసాం, పులివర్తి నానిపై ఆయన స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షించడానికి వెళ్ళిన సందర్భంగానే ఆయనపై దాడి జరిగింది. సో ఎంత మాత్రం భద్రత ఉంటుందంటారు సార్? ఇప్పుడు ఇది టోటల్గా చూడాలి. మా స్టేట్ వైడ్గా అధికార పక్షం ఏదైతే ఉంటుందో మెయిన్గా ఇలాంటి వాటికి అధికార పక్షమే కారణం అవుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మంత్రులకి, శాసనసభ్యులకు కూడా ఒక బలం, మేము శాసించగలం, మేము ఏది చెప్తే అది జరుగుతుంది అని. అట్లాగే కార్యకర్తలు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఏమైందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రతిపక్షాల మీద ఎన్నికల ముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చెబుతారంటే కార్యకర్తలకి మనం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి, ప్రజలలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలి, ప్రజల అభిమానాన్ని చూరగొనండి అని చెబుతాడు. కానీ ఈ మన ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వస్తున్నాయి, మనం స్లీవ్స్ పైకి లేపి పోరాటం చేయాలి అని చెప్పాడు. అంటే ద్వంద్వ యుద్ధం చేయాలి ప్రతిపక్షంతో అన్నట్టుగా. అంటే ఇదేదో కురుక్షేత్రం లాగా ఎవరికి తగ్గట్టు అతిరథితో తలపడతాడు, మహారథితో తలపడతాడు, సైనికుడితో తలపడతాడు. అట్లా ఏమన్నా యుద్ధం చేయటానికి ఈయన పిలిపించాడో ఏమో అర్థం కాల. అది మరి కార్యకర్తలు ఎట్లా అర్థం చేసుకున్నారు? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ హింసాకాండ జరిగింది ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల రోజు కానీ, ఎన్నికల తర్వాత కానీ. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తలనొప్పిగా మారింది. జస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా ఇక్కడ డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, చాలామంది ఐజీఎల్ని, ఐపీఎస్ఎల్ని, ఐఏఎస్ని మార్చారు. అయినా కూడా ఆ దాడులు ఆగలేదు, మళ్ళీ కొనసాగిన సందర్భంలో మళ్ళీ నిన్న కూడా 3-4 ఎస్పీఎల్ని, తర్వాత మాచర్ల నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎస్పీ, 2 డిఎస్పీఎల్ని, ఇన్స్పెక్టర్లని, అందరిని ఒక 12 మందిని మార్చారు. అట్లా మళ్ళీ ఒక కలెక్టర్ కూడా మార్చారు, పల్నాడు కలెక్టర్ని. ఈ రకంగా కేంద్ర బిందువు అవుతుంది ఏది దౌర్జన్యాలు, హింసాకాండ అనేది. దాంతో నిన్న సిఎస్ అండ్ డీజీని మళ్ళీ పిలిపించి మళ్ళీ వార్నింగ్ ఇవ్వటం అనేది చాలా తీవ్రమైన అంశం. ఇది ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సంకేతాలని అధికార పార్టీ కార్యకర్తలు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల తర్వాత జరగాల్సిన హింసాకాండ జరిగిపోయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ భద్రత మీద ఎక్కడైతే ఈ ఈవీఎంలో భద్రపరిచారో ఇప్పుడు దాని మీద దృష్టి అంతా కేంద్రీకృతమైంది, ప్రజలది కానీ ప్రతిపక్షాలది కానీ. అయితే మీరు అన్నట్టు ఒక సంఘటన ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ అనేది ముఖ్యమంత్రి గారి నివాసం, జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి కోతవేటు దూరంలో ఉంటుంది. అక్కడ అన్నిటితో పాటు ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో ఆ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ రక్షణ వ్యవస్థకి అతి దగ్గరగా ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రతా విభాగం అధికారులు ఒక విందు ఏర్పాటు చేసుకుని, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారంటే అసలు అక్కడికి తప్ప వీళ్ళకి ప్లేస్ ఎక్కడ దొరకలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన భద్రతా విభాగం చాలా పలుకుబడి ఉంటుంది. ఏ గెస్ట్ హౌస్ అడిగినా కూడా పలానా వాళ్ళంటే ఇచ్చేస్తారు. అలాంటిది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు ఆ విందు చేసుకున్నారు? ఆ రక్షణ ఎవరైతే ఈవీఎం భద్రతా విభాగం అధికారులు కూడా వీళ్ళతో ఆ విందులో కలిశారా? ఏం జరిగింది, ఎందుకు అక్కడ పెట్టుకున్నారనే అనుమానాలు అయితే వచ్చినాయి. న్యాయం జరగటమే కాదు, న్యాయం జరిగినట్టు పారదర్శకంగా కనపడాలి. అది ఇక్కడ మనకు లోపిస్తుంది. ఈ సంఘటనలోనూ లోపించింది. తర్వాత విజయనగరంలో కూడా
ఇప్పుడు ఆయన అప్పలనాయుడు గారిని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి, తర్వాత ఒక మహిళా అభ్యర్థి, కూటమి అభ్యర్థి, ఆమె కూడా చెబుతుంది ఏంటంటే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కొన్ని ఈవీఎం మిషన్స్ని వాళ్ళు మరి కలెక్టరేట్లో దాచారో ఏంటో తెలీదు, అక్కడి నుంచి మళ్ళీ ఈ కేంద్రం తరలించేటప్పుడు అందరికీ ఇన్ఫామ్ చేయాలి, అన్ని పార్టీల వాళ్ళకి, ఏజెంట్లకి ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ లాయర్స్ కనుక ఆథరైజేషన్ ఇస్తే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, ఎవరో ఒకళ్ళు రావాలి. ఈవీఎంలు దాచిన స్టోర్ ఏదైతే కేంద్రం ఉంటుందో దాన్ని లాక్ ఓపెన్ చేసినప్పుడు అందరూ సంతకాలు పెట్టాలి. ఆ అధికారి ఎవరైతే ఓపెన్ చేశాడో, తర్వాత అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థి కానీ అభ్యర్థి ఏజెంట్లు కానీ వాళ్ళ ఆథరైజ్డ్ పర్సన్స్ అందరూ సంతకం పెట్టాలి. అందరూ కూడా అక్కడ ఉండాలి, ఏం వీళ్ళు తీసుకొచ్చి లోన్ పెడుతున్నారు, ఏం బయటికి తీసుకెళ్తున్నారు అనేది. అట్లా అది పారదర్శకంగా జరగలేదనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కౌశల్లో జాయింట్ కలెక్టర్ ఏమంటాడంటే మేము చెప్పామంటున్నాడు, వీళ్ళేమో మాకు చెప్పలేదు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈసీకి, రిటర్నింగ్ అధికారికి కూడా. అయితే అందులో వీళ్ళు లేకపోయినందుకు కాదు, అక్కడ ఒక మండల అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉన్నాడంట, అల్లుడు, తర్వాత ఏమో ఒక డిప్యూటీ మేయర్ గారి హస్బెండ్ ఉన్నాడంట. అట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధికులు ఉన్నారు తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన తర్వాత ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు అక్కడ, దాదాపు 14 మంది ఇది ఎంపీ అభ్యర్థులు, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉండుంటారు. వాళ్ళందరికీ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినందువల్ల చెప్పకూడదనే లేదు, వాళ్ళు కూడా పార్టీ అభ్యర్థులు ఎంత ముఖ్యమో అక్కడ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. గెలుస్తారా లేదా, ఏ నోట్లు పడతాయి అనేది అక్కడ సందర్భం, వాళ్ళు అభ్యర్థులుగా వాళ్ళని గౌరవించాల్సిందే, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అది అక్కడ లోపించింది. దాంతో అక్కడ ఒక అనుమానం వచ్చేసింది. ఈ రకంగా అధికారులు లేనిపోయిన అసలే అనుమానాలుగా ఉన్నాయి, అనేక అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్తున్న టైంలో మరి వీళ్ళు ఇలాంటి పని చేయటం అనేది అది ఎంతవరకు సమంజసమో మరి మనకు అర్థం కాల. అది అయితే లోపమే, ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. అట్లాగే తిరుపతిలో కూడా ఇట్లాంటి రూమరే వచ్చినప్పుడు ఆయన పులపర్తి నాని గారు వెళ్ళి చూద్దామని వెళ్తే ఆయనేమి ఆ సాయుధాలని ఎమ్మడి పెట్టుకుని కూడా తను వ్యక్తిగతమైన వాహనంలో వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్తున్నాడని తెలిసి ఒక అధికారి కూడా ఇన్ఫామ్ చేశాడు, ఏమండి ఇట్లా జరుగుతుంది అంటున్నారు అక్కడ, మరంటే ఆయన అధికారి కూడా నేను కూడా వస్తున్నాను మీరు కూడా రండి అన్నాడంట. అని చెప్పి మరి ఎట్టా లీక్ అయిందో తెలియదు. అది ప్రత్యర్థులకి లీక్ అవటం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాయుధులైన వ్యక్తులు, గుండాలు వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సమ్మెటలు, ఐరన్ రాడ్లు, బీర్ సీసాలు అన్నీ పెట్టుకుని వచ్చి వాళ్ళ మీద తీవ్రమైన దాడి చేశారు. ఒక హత్య ప్రయత్నం జరిగింది ఆయన మీద, అదృష్టవశాత్తు తప్పుకున్నాడు. ఇవన్నీ కూడా ఈవీఎంల భద్రత మీద అనుమానాలు అయితే కలిగిస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా. అందువల్ల ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాకాండ కానీ, తర్వాత అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చేస్తున్నటువంటి ఇట్లాంటి కుట్రలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈవీఎం కేంద్రాల దగ్గర కూడా భద్రత పెంచాల్సిందిగా డీజీపీకి, సిఎస్ కూడా ఆదేశాలు చేశారు. కావాలంటే మేము అడిషనల్ ఫోర్సెస్ని కూడా పంపిస్తామని కూడా చెప్పారు. మరి దాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఆ పటిష్టత ఏర్పాటు చేయడంతో పాటు పారదర్శకత కూడా ఉంచాలి. అప్పుడప్పుడు ఇవి రాజకీయ పార్టీల ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ వెళ్ళి చూసుకోవటం, ఆ సీల్డ్ అయిన కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకా ఏదైనా మార్గాల ద్వారా లోనికి వెళ్ళటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్స్ మీద అధికార పార్టీకి ఇప్పుడు ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అది డీజీపీ అండ్ సిఎస్ తూచా తప్పకుండా అమలు చేయాలి. తర్వాత ఇంటరాక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లకిను పొలిటికల్ పార్టీ లేకపోతే ఏ అభ్యర్థి అయినా సరే, పొలిటికల్ అని కాదు, స్వతంత్ర అభ్యర్థులైనా సరే వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం అనేది జరగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మన గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.